పాయింటింగ్ టు ఏ లేడీ, ఒక లేడీని పాయింట్అవుట్ చేసి, అంటే ఆ లేడీ గురించి ఒక మ్యాన్ చెప్తున్నారు. ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్. ఇప్పుడు మనం లాస్ట్లో ఆఫ్ దగ్గర నుంచి వెళ్ళాలండి, ఫస్ట్ నుంచి కాదు, మళ్ళీ అది తప్పు. ఓకేనా? ఆఫ్ పక్కన ఏముంది? మై వైఫ్. మై అంటే ఇక్కడ ఎవరు చెప్తుంది? ఎవరు? మ్యాన్. మ్యాన్ యొక్క వైఫ్. ఓకే, మ్యాన్ వైఫ్. నెక్స్ట్ ముందేముంది? బ్రదర్. ఓకేనా? ఈమె యొక్క బ్రదర్. ఇంకెంతటితో అయిపోయిందండి. ఈజ్ దా అన్నారు కాబట్టి అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఆ ఈజ్ దా ముందేముంది? ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. ద సన్ ఆఫ్, మళ్ళీ ఆఫ్ ఉంది ఆ సెంటెన్స్లో. ఈజ్ ద ముందు వరకు ఒకటి, ఈజ్ ద తర్వాత వరకు ఒకటండి, అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈజ్ ద ముందు ఆఫ్ వచ్చింది కాబట్టి ఆఫ్ తర్వాత ఏముంది? హర్ ఓన్లీ బ్రదర్. హర్ అంటే ఎవరు? లేడీ. ఓకేనా? లేడీ యొక్క ఓన్లీ బ్రదర్ అంటండి, ఆమెకు ఒకే ఒక బ్రదర్ అంట. ఓకేనా? ఓన్లీ బ్రదర్ సన్. సో ఈజ్ ద ముందు ఇది చెప్పారు, ఈజ్ ద తర్వాత ఇది చెప్పారు. అంటే లాస్ట్లో చెప్పింది ఏంటి? హర్ ఓన్లీ బ్రదర్ సన్. ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ అంటే ఇతనే కదా. ఇతను ఎవరంటే మనకి లాస్ట్లో వచ్చారు చూసారా, ఆ మ్యాన్ యొక్క వైఫ్ బ్రదర్ ఇతను. ఓకేనా? అర్థమైందా? సెంటెన్స్ని కంబైన్ చేయటం చూసుకోండి. ఈజ్ ద ముందు పెట్టేశా. ఈజ్ ద ముందు ఏముంది? ద సన్ ఆఫ్ హర్ బ్రదర్, ఆ లేడీ యొక్క బ్రదర్ వాళ్ళ, అంటే ఓన్లీ బ్రదర్, ఒకే ఒక బ్రదర్. హర్ ఓన్లీ బ్రదర్ సన్. అతను ఎవరంటే మ్యాన్స్ వైఫ్స్ బ్రదర్. ఇప్పుడు ఇతను ఒకటే అండి. ఇతను అంటే ఇతను ఒకటి కాబట్టి ఇతను బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా. అంటే ఇతనికి ఒక ఫాదర్, ఆ ఫాదర్కి ఒక సిస్టర్, అంటే ఆమె లేడీ. కంబైన్ చేయటం అర్థమైందా? ఈ పర్సన్ సేమ్ కాబట్టి ఈ పర్సన్కి పైన ఫాదర్ ఉన్నారు, పక్కన లేడీ ఉంది, అది కంబైన్ చేసేసాం. ఓవరాల్ అయిపోయింది. ఇప్పుడు నేను చూస్తున్నా, హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు ద మ్యాన్. ఈ మ్యాన్కి లేడీ ఏమవుతుంది? అసలు ఫస్ట్ ఈ మ్యాన్ యొక్క వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇన్లాకి ఏమవుతుంది? మా సిస్టర్. ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. సిస్టర్ ఆఫ్ ఫాదర్ ఇన్లా ఉంది కదా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. అర్థమైందా? ఎంత ఈజీను. చూసి ఎవరన్నా అమ్మో ఈ ప్రాబ్లం నేను చేయలేను అంటారా? ట్రై చేసిన తర్వాత అన్నారు ఏదైనా.